పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా మాణిక్యముల పండగను మట్టల ఆదివారాన్ని పామ్ సండే అని అంటూ ఉంటారు. ఈ రోజుతో మనం పవిత్ర వారములోకి ప్రవేశిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాణిక్యముల ఆదివారము నుండి ఈ పవిత్ర వారములోకి ఈ రోజు నుండి మనం ప్రవేశిస్తున్నాం. ఈ మట్టల ఆదివారం, మాణిక్యముల ఆదివారం నుండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా ఎంతో ఘనంగా వేడుకగా తాళపత్రాలు పట్టుకొని మాణిక్యములు పట్టుకొని దేవాలయం దగ్గర ఆశీర్వదించుకొని పురవీధుల్లో మనం తీసుకుంటూ వెళ్తూ పాటలు పాడుకుంటూ హోసన్న గీతాలు పాడుకుంటూ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందుతూ ఆయన ఆశీర్వాదాలు దీవెనలు ఇంకా మనకు కావాలి, నీవు నీ కుటుంబం పొందాలి అని దేవుడు గొప్పగా మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు ప్రభువుకి కావాలి, నీవు ప్రభువుకి కావాలి. ప్రభు కోసం వస్తావా? ఆలోచించండి. నీవు ప్రభు కోసం కావాలి, నీవు ఆయన కోసం వస్తావా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. శ్రీ సభ చరిత్రను మనం ధ్యానించినట్లయితే ఎన్నెన్నో జంతువులు ఎన్నెన్నో ఉన్నాయి. గుర్రాలు, ఏనుగులు, గాడిదలు, ఒంటెలు అన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభు మాత్రము నాకు నీవు కావాలి, తీసుకురా అన్నప్పుడు వెళ్ళి శిష్యులు ఏం తీసుకొచ్చారు? వాళ్ళు ఏం తీసుకొచ్చారు? గాడిదని తీసుకొని వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నాకు కావాలి, నా కోసం వస్తావా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు గాడిదని పిలిచినట్లు మరి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పిలుస్తూ ఉన్నాడు గొప్ప దేవుడు. ఎన్నో ఉన్నాయి జంతువులు ఈ లోకంలో, గుర్రాలు, ఏనుగులు, ఇంకా సింహాలు అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు ఏది కోరుకున్నాడు? గాడిదని కోరుకున్నారు. దానివల్ల ఉపయోగం కోరుకున్నారు. యెరూషలేములో యేసు ప్రభు తన జీవితంలో యెరూషలేము ప్రయాణానికి సుమారుగా 18 సార్లు ప్రయాణం అయిపోయారు. 17 సార్లు తర్వాత 18 చివరి ప్రయాణం ఆయనకి. యెరూషలేము ప్రయాణానికి వెళుతూ ఉన్నాడు. దానికి కావాలా? ఒక వాహనం కావాలా? ఆ రోజుల్లో ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు, చివరికి గాడిదలు ఎక్కువగా కనిపించేటివి. కానీ వాటిలో సరి అయినది ఏది అని నిర్ణయించుకొని గాడిదని ఎంచుకున్నాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు ఎంచుకున్నాడు? గుర్రాన్ని, ఏనుగుని, సింహాన్ని, పులిని, నక్కని ఎంచుకోవచ్చు కదా. ఎందుకు గాడిదని ఎంచుకున్నాడు యేసయ్య? అది సమాధానం, చెప్పిన మాట వింటుంది, విధేయత ఇస్తుంది, చక్కగా ఉంటుంది. గుర్రాలైతే మాటలు వినవు, ఏనుగులంటే తొండంతో కొట్టేస్తాయి. ఈ గాడిద అనేది బరువులు మోస్తూ ఉంటుంది, వినయ విధేయత కలిగిస్తుంది. ఈ గాడిదని ఎన్నుకునడం వల్ల ఆయన జీవితంలో గాడిదకు ఒక విడుదల రాబోతుంది. పలానా ఊరికి వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ కట్టివేసినటువంటి ఈ గాడిద పిల్లను మీరు తీసుకొని రండి అంటూ ఉన్నాడు యేసయ్య. చూడండి ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5 నుండి చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5 నుండి మనం చదువుదాం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు. చిన్నదైన గాడిద పిల్లపై ఎక్కి చిన్నది అయిన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సీమోను కుమార్తెతో చెప్పుడు. ఇదిగో నీ రాజు వస్తున్నాడు, ఇదిగో నీ దేవుడు వస్తున్నాడు, గాడిద పిల్లపై వస్తున్నాడు. అది చక్కగా వినే విడుదల కలిగి మాట వింటూ సమాధానకర్తగా ప్రవచనాలు పలుకుతూ ఒక విడుదల దానికి రాబోతుంది. ఆ గాడిదకు ఏ విధంగా విడుదల రాబోతుందో దానికి గుర్తుగా మనందరికీ కూడా పాప బంధాల నుండి విడుదల రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గాడిదకు పలానా ఊరిలో కట్లు కట్టి ఉన్నటువంటి ఆ గాడిదకి విడుదల ఏ విధంగా రాబోతుందో మీ జీవితంలో, మనందరి జీవితంలో విడుదల రాబోతుంది. ఆ గాడిద కట్లు ఇప్పి తీసుకొని రండి పలానా ఊరిలో అని శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు చక్కగా మనం సువిశేషాన్ని ఆలకించి ఉన్నాం. ఆయనను తీసుకొని గౌరవం మీద ఎక్కిస్తూ వస్తూ ఉంటే పాటలు పాడుకుంటూ, గీతాలు పాడుకుంటూ, వస్తానా దావీదు కుమారా నీకు జయము అని పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ వస్తూ ఉన్నారు. సుమారుగా 18 సార్లు యెరూషలేము దేవాలయంలో చివరిసారి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా పొగుడుతూ ఉన్నారు, ఇదిగో యూదుల రాజా నీకు జయము అని హోసానా గీతాలు పాడుకున్న వారు ఈరోజు ఆనందంగా, సంతోషంగా ఆయనకు స్వాగతం పలికినటువంటి ప్రజలు శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసి ఆయనను సిలువ వేయించినటువంటి జనాలు మారుతూ ఉన్నారు. చూడండి, ఈరోజు అందరూ పాటలు పాడుకుంటూ ఆయనకి వస్త్రాలు పరుచుకుంటూ చక్కగా వెళ్ళి ఉన్నారు. సంతోషంగా పాటలు పాడుకుంటూ, ఆనందంగా పురవీధుల్లో హోసానా గీతాలు పాడుకుంటూ, అలాంటి ప్రజలే గుడ్ ఫ్రైడే రోజున, శుభ శుక్రవారం రోజున సిలువ వేయండి ఈయనకి అని అరిచి సిలువ వేయించారు ఆ ప్రజలు. అలా మనం కాకుండా గుర్రం యొక్క వినయ విధేయతలు కలిగి శాంతి సమాధానం ఇచ్చే ఆ ప్రభువు ఉన్నాడు. నిన్ను కూడా గాడిదని ఏ విధంగా కట్ల నుండి విడుదల చేశాడో, ఒకరోజు నిన్ను పాపం అనే బంధము నుండి ఆయన నిన్ను విడుదల చేయబోతున్నాడు. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది గొప్పతనం ప్రియ దేవుని బిడ్డలారా. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు గాడిదకి ఏ విధంగా కట్లు విప్పబడ్డాయో, ఉత్థాన క్రీస్తు ప్రభు ఫలాల ద్వారా రానున్న రోజుల్లో నీ జీవితంలో నీవు కూడా పాప బంధాల నుండి నీవు కట్లు విప్పబడాలి. అందుకొని గాడిదను గుర్తుగా తీసుకొని మనం మాని కొమ్మలు పట్టుకొని స్తుతిగీతాలు పాడుకుంటూ దేవుని, గొప్ప దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఆ రోజుల్లో రాజుగా అభిషేకం పొందుతున్నటువంటి వ్యక్తికి ఏ విధముగా వాళ్ళు వెల్కమ్ చెప్పారు, స్వాగతం చెప్పారు, ఒక్కసారి మనం ఆలకిద్దాం. రాజుల 2వ గ్రంథం తీయండి. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము వచనాలు 12-13 వచనాలు చూద్దాం. యేసు ప్రభువు ముందుగా ఒక పాత నిబంధనల గ్రంథంలో ఒక వ్యక్తికి ఏ విధంగా అభిషేకం పొందిన తర్వాత స్వాగతం పలికారో చూద్దాం ఒకసారి. వారు నీవు మాతో చతురాడవలదు, అతడు నీతో ఏమి చెప్పునో తెలుపుము. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము వచనాలు 12-13. ఓకే, చదవండి.
ప్రభువు నన్ను ఇజ్రాయేలునకు యెహోవా ప్రభువునకు ఇజ్రాయేలునకు రాజుగా అభిషేకించునని అతడు నాతో చెప్పెను. వెంటనే తోడి సైన్యాధిపతులు తమ అంగీలను యెహూ కాళ్ళ ముందట మెట్లపైన పరిచిరి. బాకాలు ఊది యెహూ రాజ్యమయ్యనని రాజునేనని నిదానము చేసిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా అనే వ్యక్తి రాజు అవుతున్నప్పుడు, అభిషేకం పొందినప్పుడు వారి యొక్క వస్త్రాలు విడిచి అతనికి స్వాగతం పలికారు. ఆ పూర్వకాలంలోనే పాత నిబంధనలో. మరి ఈ నూతన వేదంలో గొప్ప దేవుడు, ఆయన అందరికంటే గొప్పవాడు, రాజాది రాజు యెరూషలేము ప్రయాణం పోతుండగా వస్త్రాలు పరిచి తాళపత్రాలు పట్టుకొని మాణికొమ్ములు పట్టుకొని హోసానా గీతాలు పాడుకుంటూ వెళ్ళాలి అని చక్కనటువంటి దీవెనలు పొందుతూ ఉన్నారు. అందరూ కూడా లేచి నిలబడి ఒకసారి చక్కగా చేతిలో పట్టుకొని హోసానా గీతాలు ఒక పల్లవి శరణం పాడుకుంటూ అందరూ కూడా పట్టుకోండి. చేతిలో పట్టుకొని దేవుని అందరూ ఇలా ఒప్పుకుంటూ దేవుడు గొప్ప దేవుడు దీవించాలి, ఆశీర్వదించబడాలి. మనం అందరము కూడా అందరూ హోసానా గీతాలు పాడుకుంటూ Hosanna, 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 Davidu Tanaya, Hosanna, Yodula Raja, Hosanna, Davidu Tanaya, Hosanna, Yodula Raja, Hosanna. అందరూ మైకులు పాడండి. హోసానా గీతాలు పాడుతూ ఉండగా గొప్ప దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు రావాలి. ఈరోజు ఈ కుటుంబాన్ని పిల్లలందరూ కూడా పచ్చదనంతో దీవించబడాలా. ఊపుతో ప్రతి గీతను స్తుతించుకుందా. గిరులు గరులు సాగరులు నీకై వేచెను వింధ్యామరలు. హోసన్నా 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 హోసన్నా. గిరులు గరులు సాగరులు నీకై వేచెను వింధ్యామరలు. పిల్లలు పెద్దలు జగమంతా పెద్దలు జగమంతా నీకై వేచెను బ్రతుకంతా. దావీదు తనయా అందరూ పైకి పాడండి. యోధుల రాజా యేసయ్యా, దావీదు తనయా హోసన్నా హోసన్నా, యోధుల రాజా యేసయ్యా. హోసన్నా హోసన్నా యేసయ్యా యేసన్నా, హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా దావీదు కుమారా మీ దయ వల్ల మేమందరము ఈ పవిత్ర వారంలో ఈ మాణికొమ్ముల పండగ ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, ఈ పవిత్ర ఆదివారం రోజున
ఈ పవిత్ర ఆదివారము రోజున యావత్ ప్రపంచమంతటా కూడా యావత్ ప్రపంచమంతటా కూడా ఈ మాణిక్యములు పట్టుకొని ఈ ప్రాణి కొమ్ములు పట్టుకొని మేము స్తుతిస్తూ స్తుతిస్తూ హోసానా గీతాలు పాడుకుంటూ హోసానా గీతాలు పాడుకుంటూ మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మాకు మంచి అవకాశం మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా. మీకు వందనాలు యేసయ్యా. రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో పెద్ద లక్షవారము పెద్ద లక్షవారము శుభ శుక్రవారం రోజున శుక్రవారం రోజున పాస్కా జాగరణ రోజున పాస్కా జాగరణ రోజున పాస్కా పండగ రోజున పాస్కా పండగ రోజున మమ్ములను మమ్ములను మా కుటుంబాలను మా కుటుంబాలను మా పిల్లలను మా పిల్లలను మా తల్లిదండ్రులను మా తల్లిదండ్రులను మా అందరినీ మా అందరినీ చల్లగా దీవించండి అయ్యా, చల్లగా దీవించండి చల్లగా దీవించండి యేసయ్యా. చల్లగా దీవించండి యేసయ్యా, యేసయ్యా. మీరు గొప్ప దేవుడు మీరు గొప్ప దేవుడు యేసయ్యా. యేసయ్యా. మా మధ్యకు రండి యేసయ్యా. మా మధ్యకు రండి యేసయ్యా. దుష్ట శక్తుల నుండి దుష్ట శక్తుల నుండి సాతాను శక్తుల నుండి సాతాను శక్తుల నుండి మమ్మ కాచి కాపాడండి యేసయ్యా. కాచి కాపాడండి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. దావీదు కుమారా దావీదు కుమారా దీవించండి అయ్యా, దీవించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా. దుష్ట శక్తుల నుండి దుష్ట శక్తుల నుండి, వ్యాధి బాధల నుండి వ్యాధి బాధల నుండి, సాతాను శక్తుల నుండి సాతాను శక్తుల నుండి మా అందరినీ మా అందరికీ విడుదల చేయండి యేసయ్యా, విడుదల చేయండి యేసయ్యా. విడుదల చేయండి యేసయ్యా. విడుదల చేయండి యేసయ్యా. 2000 సంవత్సరాల కిందట 2000 సంవత్సరాల కిందట ఆ గాడిద కట్లు విప్పి ఆ గాడిద కట్లు విప్పి ఏ విధంగా విడుదల చేశారో ఏ విధముగా విడుదల చేశారో ఈ రోజు ఈ రోజు రానున్న రోజుల్లో కూడా రానున్న రోజులలో మా అందరినీ పాప బంధాల నుండి పాప బంధాల నుండి, దుష్ట శక్తుల నుండి దుష్ట శక్తుల నుండి, సాతాను శక్తుల నుండి సాతాను శక్తుల నుండి మమ్మ విడుదల చేయండి యేసయ్యా, మమ్మల్ని విడుదల చేయండి యేసయ్యా. మమ్మ విడుదల చేయండి యేసయ్యా, మమ్మల్ని విడుదల చేయండి యేసయ్యా. మమ్మ విడుదల చేయండి యేసయ్యా. మమ్మల్ని విడుదల చేయండి యేసయ్యా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజు వచ్చుచున్నాడు, హల్లెలూయా, నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయి ఈ సమయమున. ఆ గొప్ప దేవుడు దీవెనలు రాబోతున్నాయి. యేసయ్యా. హోసానా గీతాలు పాడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో నన్ను దీవించండి నాయన, నా కుటుంబాన్ని నా పిల్లల్ని కూడా తాకండి యేసయ్యా. హల్లెలూయా. విడుదల కావాలి, కట్లు విప్పబడాలి అని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు విడుదల పొందాలి, నీ కట్లు ఇప్పబడాలి. గాడిదకి ఏ విధంగా ఇప్పబడ్డాయో ప్రార్థన చేసుకో. సాతాను నీ నుండి మేలులు కలగకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు నీ సాతాను బంధాల నుండి కట్లు ఇప్పబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు పైకి లేపు, మంటలు కూడా పైకి లేపు ప్రార్థన చెయ్యి. ఈరోజు నీ బంధాల నుండి విప్పబడుతూ ఉన్నావు. శుభకార్యాలు జరగకుండా ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ కట్లయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఈరోజు యేసయ్య నామములో ఆ కట్లన్నీ కూడా విడుదల చెందబోతున్నావు నీవు. ఆమేన్. ప్రార్థన చేసుకో. సంతాన భాగ్యం లేకుండా నీకు ఏమైతే కట్లు, ఆ దుష్ట శక్తులు నిన్ను కట్ల బట్టి ఇవ్వబడుతున్నాయి, ఈరోజు యేసయ్య దయ వల్ల నీ కట్లన్నీ కూడా ఇప్పబడి సంతాన భాగ్యాన్ని రానున్న సంవత్సరం లోపల నీకు శుభకార్యాలు జరగబోతున్నాయి. ప్రార్థన చేసుకో. యేసయ్య నామంలో నీ కట్లు ఇప్పబడాలి, గాడిదకి ఇప్పబడినట్లు. ఈరోజు మరి చాలామంది అనారోగ్యంతో కట్లతో మీరు బంధించబడ్డారు. ఈరోజు యేసయ్య నామంలో నీవు నీ అనారోగ్యమని కట్లు ఇప్పబడబోతున్నాయి. ప్రార్థన చేసుకో. యేసయ్యా నన్ను ఇప్పబడాలి ఈరోజు పాపమని ఈ చీకటి నుండి. 2 చేతులు పైకి లేపు, మాణిక్యముల చేతులు పట్టుకో. ప్రార్థన చేసుకో. గొప్ప దేవుడు నిన్ను ఈరోజు గాడిదని ఇప్పబడినట్లుగా 2000 సంవత్సరాల కిందట దాన్ని కట్లు ఇప్పబడ్డాయి. ఈరోజు నీ కట్లు అనే పాపము నుండి ఇప్పబడాల. శుభకార్యాలు జరగకుండా ఆటంకపరుస్తున్నటువంటి కట్లు, సాతానులన్నీ కూడా పారిపోవాలి ఈరోజు. ప్రార్థన చేసుకో.
ఉద్యోగం లేక పని పాట లేకుండా కట్లతో కట్టింపబడ్డావు నువ్వు, బంధింపబడ్డావు నీవు. ఈరోజు నీ కట్లని కూడా యేసయ్య నామంలో నీవు కట్లు ఇప్పబడబోతున్నాయి. ప్రార్థన చేసుకో దేవుని బిడ్డ. జీవితంలో నీవు అలసిపోతూ ఉన్నావు, ఆరాట పడుతూ ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు. ఎందుకు నా జీవితం ఇలా ఉంది? కట్లతో నువ్వు బంధించబడుతూ ఉన్నావు సమస్యలతో. ఈరోజు యేసయ్య నీ సమస్యల నుండి, కట్లన్నీ సమస్యల నుండి విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి. ఈ సమయమున హోసానా అని పాడుతున్నటువంటి జనాలు ఈరోజు ఆనందంగా సంతోషంగా కొనియాడుతున్న ఈ పండగను, ఈ పవిత్ర వారంలో నీ కట్లన్నీ కూడా ఇప్పబడాలా. దుష్ట శక్తులు, దుష్ట ఆలోచనలు, సాతాను ఆలోచనల్ని కట్ల నుండి నువ్వు విడుదల చెందాల, ఇప్పబడాలి ఈరోజు యేసయ్య నామంలో. ప్రార్థన చేసుకో. భార్య భర్తల మధ్య కట్లు ఉన్నాయి, మాట్లాడకలేదు, విడిపోతూ ఉన్నారు, గొడవల్లోనే సమస్యలతో కట్టబడి ఉన్నారు మీరు. ఈరోజు నీ సమస్యల నుండి యేసయ్య నీ కట్లన్నీ కూడా ఇప్పబడుతున్నాయి. ఆయన దయ వల్ల ప్రార్థన చేసుకో. ఈ గొప్ప దినం ఆయన నిన్ను మనందరినీ కూడా దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకో. గాడిదకి ఏ విధంగా కట్లు ఇప్పబడి దానికి ఫ్రీడమ్గా వచ్చిందో, యేసయ్య మీద, యేసయ్య కోసం వచ్చిందో, ఈరోజు నీవు కూడా రావాలా? సిద్ధమేనా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. నీవు నా కోసం వస్తావా? గాడిదని అడగగానే చక్కగా వచ్చింది అది. మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఆయన కోసం వస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. నీ కట్లు ఇప్పబడబోతున్నాయి ఈరోజు. గాడిద కట్లు ఏ విధంగా ఇప్పబడి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారో, ఈరోజు నీ కట్లు కూడా పాపములు, శాపాలు, సమస్యలు, వ్యాధి బాధలనే కట్ల నుండి నువ్వు విడుదల పొందబోతున్నావు. ప్రార్థన చేసుకో. తప్పకుండా ఆయన నిన్ను విడుదల చేస్తాడు ఈరోజు ఈ పవిత్ర వారంలో. ప్రార్థన చేయి. రెండు చేతులు పైకి లేపు. తప్పకుండా నిన్ను విడుదల కావాలని ప్రార్థన చేయి. ఒక మామూలు జంతువుకి, గాడిదకి కట్లు ఇప్పబడ్డాయి. నీ సమస్యలు, నీ బాధలు ఎంత ఆయనకే. కానీ కట్లు అనే బాధల నుండి, సమస్యల నుండి, వ్యాధి బాధల నుండి, అనారోగ్యం నుండి ఈ కట్లన్నీ కూడా ఇప్పబడబోతున్నాయి. ప్రార్థన చేసుకో. యేసయ్యా ఈరోజు నా కట్లు ఇప్పబడాలా, సమస్యలనే కట్ల నుండి ఇప్పబడాలా. శుభకార్యం జరగకుండా ఆటంకపరుచిన కట్లవన్నీ ఈరోజు మీ నామంలో నేను విడుదల పొందాలి యేసయ్య అని ప్రార్థన చేసుకో. తప్పకుండా ఆయన నిన్ను విడుదల చేస్తారు. నీ సమస్యల నుండి సంతానం లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆటంకపరుస్తూ ఉన్నాయి. సాతాన్లు బంధించబడ్డాయి కట్ల అనే సాతాన్ల ద్వారా. ఈరోజు ఏదైతే నిన్ను సంతానం లేకుండా బంధించబడినటువంటి కట్లన్నీ కూడా యేసయ్య నామంలో ఈరోజు ఈ పవిత్ర వారంలో ఇప్పబడుతూ ఉన్నాయి. నీకు ప్రార్థన చేసుకో. చాలామంది ఏడుస్తున్నారు, సమస్యలనే కట్లలో నువ్వు ఏడుస్తున్నావు. ఈరోజు నీ ఏడుపులు, కన్నీటి బిందువులన్నీ కూడా యేసయ్య నామంలో నీకు ఇప్పబడబోతున్నాయి. ప్రార్థన చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. తప్పకుండా నీకు విడుదల రాబోతుంది. గాడిదకు వచ్చినటువంటి విడుదల యేసయ్య విడుదల చేసి ఉన్నాడు. దానికి ప్రవచనాల ద్వారా, సమాధానకర్త ద్వారా గాడిదలకు విడుదల వచ్చింది. కట్లు ఇప్పడం ద్వారా యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్యనే మోసింది గాడిద. మరి నీవు యేసయ్య కోసం వస్తావా? నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు. ప్రార్థన చేసుకో. ప్రేమ మలినవో సర్వేశ్వర, కళ్ళు మూసుకో, రెండు చేతుల పైకి లేవు. ఈ చివరి ప్రార్థన ద్వారా, ఆశీర్వాదాల ద్వారా గొప్ప దేవుడి నిన్ను సాతాను శక్తులు, దుష్ట శక్తులు, సమస్యలనే బంధాల నుండి, కట్ల నుండి నిన్ను విడుదల చేయబోతుండగా రెండు చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. తప్పకుండా నిన్ను ఈరోజు విడుదల చేస్తాడు. ఏ బంధాలు ఉన్నాయో అన్నిటి నుండి నిన్ను విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకో. రెండు చేతులు పైకి లేపి
ప్రార్థన చేయి. నీవు గాడిద కంటే నీవు గొప్పవాడు కాదా? గాడిద ఆయన కోసం వచ్చింది, కట్లు ఇప్పబడి ఉన్నాయి. మరి నీవు నీ కట్లు ఇప్పబడి యేసయ్య కోసం నీవు వస్తావా? ఆలోచించు, ప్రార్థన చేయి. మనసు హృదయం నుండి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ సమయంలో నీ కష్టాలు, సమస్యలు, బాధలు, సంతాన భాగ్యం లేకుండా, ఉద్యోగం లేకుండా, పంటలు పండలేక, పని పాటలు లేకుండా నువ్వు కట్టబడి ఉన్నావు. ఈరోజు నువ్వు యేసయ్య నామములో నువ్వు విడుదల చెందాలి. నీ కట్లన్నీ కూడా, సమస్యలనే కట్లన్నీ కూడా విడుదల చెందబోతున్నావు. ప్రార్థన చేయి యేసయ్య నామములో. ప్రేమ మలినవో సర్వేశ్వర, అద్భుతమైన విధముగా మమ్మందరినీ 40 రోజుల ప్రయాణంలో ముగించుకుంటూ పవిత్ర వారంలోకి ప్రవేశిస్తుండగా మీ ప్రేమ కరుణ మాకు దయచేయండి యేసయ్య. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకునని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేసినందుకు వందనాలు యేసయ్య. 2000 సంవత్సరాల కిందట ఆ గాడిద నాకు కావాలి, కట్లు కట్టబడినటువంటి గాడిదని ఇప్పించి దానికి ఫ్రీడమ్గా, స్వేచ్ఛగా తీసుకొని వచ్చి ఉన్నారు. అది స్వేచ్ఛగా తిరిగి మీ చెంతకు వచ్చింది. అదేవిధంగా యేసయ్య, మా అనుదిన జీవితంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా సాతాను అనే కట్టల్లో కట్టబడి ఉన్నాం. దుష్ట శక్తులతో మేము కట్టబడి ఉన్నాం. వ్యాధి బాధలతో మేము కట్టబడి ఉన్నాం. సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు కూడా ఆ భాగమంతా కూడా కట్లబడి ఉన్నాయి. ఈరోజు వారందరూ కూడా విడుదల చెంది శుభములు పొందుతూ ఆశీర్వాదాలు పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుతూ ఉండగా మీ ప్రేమ కరుణతో దీవించండి యేసయ్య. మరి పవిత్ర వారంలో మేమందరము కూడా చక్కనటువంటి జీవితాన్ని జీవించి మీ ప్రేమ కరుణ చేత మమ్మ దీవించమని అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క అనుగ్రహాలు, దీవెనలు ఈ బిడ్డలందరూ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నా. మీ ప్రేమ కరుణ చేత మీ కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఈ పవిత్ర వారం అంతా కూడా తోడుగా ఉండి రానున్న రోజుల్లో మీ కుమారుని యొక్క ఉత్థాన పండుగను గొప్పగా చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తల్లి. ఈ పండుగకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. చాలామంది కట్లబడి ఉన్నారు, గాడిద వలె కట్టబడి ఉన్నారు. సమస్యలనే కట్లతో తాళ్ళతో కట్టబడి ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు విడుదల చెందాలి యేసయ్య. మీ ప్రేమ కరుణ చేత బిడ్డలందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఈ పండుగలు ఈ పవిత్ర వారంలో జరుగుతుండగా మీరు మాకు తోడుగా ఉండి సహకరించే ప్రతి కుటుంబాలను చల్లగా దీవించమని, సహకరించబోయే కుటుంబాలను కూడా ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఇప్పుడు మన విశ్వాసాన్ని